హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఈ ఇంట్లో కాదండి, ఇంకా మా కొత్త ఇంట్లో నుంచి వీడియోస్ వస్తాయి. అది కూడా నేను కూడా మీకు కనిపిస్తూ ఉంటాను. అలాగే ఇదంటే నాకు ఈ హౌస్లో కొంచెం అంత అవైలబిలిటీ లేదండి, అందుకనే నేను కనిపించి వీడియోలు చేయలేకపోయాను. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ నుంచి నేను కనిపించి మీతో మాట్లాడుతూ వీడియో చేస్తాను. అలాగే ఇక్కడ నేను కొబ్బరి రొట్టె కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను మినపప్పు 1 కప్పు అయితే 2 కప్పులు బియ్యం వేసుకొని అది నానబెట్టుకొని బాగా ఒక 3 అవర్స్ నానబెడితే చాలండి. శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇది మనం ఎలా అంటే కొంచెం దోశలకి బ్యాటర్ ఉంటుంది కదా, దానిలా కాకుండా ఇంకొంచెం గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. ఎందుకంటే దీనిలో మనం ఇంకా బెల్లం కలుపుతామండి, కొబ్బరి కలుపుతాం కనుక కొంచెం ఆ రెండు కూడా బెల్లం అంటే కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక కొంచెం పాకంలో వస్తుంది కనుక కొంచెం పలుచగా అవుతుంది. అందుకే కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలని. అలానే మేము అంటే ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసి రుబ్బేసి రెడీగా పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ ముదురుగా ఉన్న కొబ్బరికాయ తీసుకొని ఎంత కొబ్బరి వేసుకుంటే అంత మంచిది. మన ఊరికినే కొబ్బరికాయ అయితే తినలేం కదా, ఇలా అయినా బాగా కడుపులోకి వెళ్తే మంచిది. అలానే బెల్లం కూడా మనకి తగినంత వేసుకోవాలండి. మనకి ఆల్రెడీ క్వాంటిటీలు తెలిసిపోతాయి, దాన్ని బట్టి వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు స్వీట్ ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు, అందుకనే చెప్తున్నాను. చిన్న సాల్ట్ వేసుకోవాలి, మనకి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. అలానే ఇంకా బెల్లం తురుము పెట్టుకోవాలండి, ఎందుకంటే పిండిలో కలిపినప్పుడు మళ్ళీ ముక్కలుగా ఉంటుంది అనమాట. అందుకని తురుము పెట్టుకుంటే కొంచెం త్వరగా కలిసిపోతుంది. మనం అయినా సరే పిండిలో కలిపిన తర్వాత కూడా చాలాసేపు బీట్ చేయాల్సి వస్తుంది అనమాట, ఎందుకంటే అక్కడక్కడ బెల్లం ముక్కల్లాగా తగులుతూ ఉంటాయి. అందుకనే ఇంకా ఇది బెల్లం వేసేస్తున్నాను. ఇది చూడండి చాలాసేపు అయింది కదా, తురిమేసి పట్టేసింది ప్లేట్కి. అలానే ఇక్కడ చూడండి బెల్లం కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం కదా, మన స్వీట్ తినే బట్టి ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు తక్కువ తింటారు, అందుకే తక్కువ వేసుకుంటారు. ఇది కొబ్బరి వేస్తాము. ఎవరైనా చూడండి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఈ అట్టోటి వేసి ఉంచాం అనుకోండి, కొబ్బరి రొట్టి అది చక్కగా పీసుల్లా పెట్టేసా అంటే ఫుల్గా తినేసారనుకోండి, చాలా హెల్దీ ఫుడ్ ఇది. వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసేయచ్చు ఈజీగాన. ఇప్పుడు ఇదైతే బాగా మొత్తం మనం కలియబెట్టుకోవాలి. మధ్య మధ్యలో చిన్న ముక్కలు ఉంటాయి, అవి కూడా ఇలాగ గరిటతోని నలుపుతూ కలియబెట్టుకొని ఇది ఒక 15 మినిట్స్ వరకు ఉంచేయాలండి. బెల్లము కొబ్బరి ఉన్నది అది మొత్తం అంతా కూడా బ్యాటర్కి బాగా పట్టుకుంటుంది అనమాట. ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయన్నమాట. అలాంటప్పుడే మనం వేసుకోవాలి. దీన్ని అయితే మాత్రం మనం పెనం మీద వేయకూడదండి, కళాయిలో వేసుకోవాలి. దీన్ని ఒక్కొక్క ఊర్లో కళాయి రొట్టె అంటారు, ఒక్కొక్క దగ్గర కొబ్బరి రొట్టె అంటారు. ఇలా ఎవరికి వీలుగా వాళ్ళు పిలుచుకుంటారనమాట. అలానే మాది వైజాగ్ అండి. మా సైడ్ ఏంటంటే కొబ్బరి రొట్టె అంటారు దీన్ని, ఒక్కొక్కరేమో మినప రొట్టె అంటారు. ఇలా చాలా రకాలుగా పిలుచుకుంటారనమాట. ఇప్పుడైతే కాసేపు పావుగంట ఉంచేసాను. ఇది మీకు కళాయిలో వేయడం నేను ఆ క్లిప్ మిస్ అయిందండి. కొంచెం నూనె వేసి కళాయిలో వేసేయాలి, ఇలా రౌండ్గా వేసి మూత పెట్టుకోవాలండి. సిమ్లోనే ఉడికించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కొంచెం దలసరిగా వేస్తాం కదా, అందుకు లోపల ఉడకకుండా ఉంటుంది. అందుకని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, మూత పెట్టేయాలండి. ఇదిగోండి ఉడికిన తర్వాత ఎంత చక్కగా ఉడికిపోయింది చూసారా. ఇది చాలా మంచిదండి, తింటే చిన్న ముక్క తింటే చాలు కడుపు నిండుగా అయిపోతుంది అనమాట. అలాగే నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ మా కొత్త ఇంట్లో నుంచి వస్తాయండి. ఇప్పుడున్న వీడియోస్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను కొత్త వీడియోస్ అన్నీ కూడా నేను మీతో మాట్లాడుతూ చేస్తానండి. త్వరలోనే లైవ్కి వస్తాను. లైవ్లో ఎవరైనా జాయిన్ అయిన ఉంటే తప్పకుండా నాతో మాట్లాడండి. అలానే నేను లైవ్కి వచ్చే ముందు కూడా ఒక షార్ట్ వీడియో పెడతానండి, ఏ టైంలో ఏ రోజు అనేది, అప్పుడు మనం లైవ్లో మాట్లాడుకుందాము. అలాగే నా ఛానల్ని ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు కదా, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.